హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఈరోజు చికెన్ పచ్చడి చేశానండి. సింపుల్ ప్రాసెస్లో టేస్టీ చికెన్ పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంది. మనం ఎక్కడి నుంచో తెచ్చుకొని తినడం కంటే మన ఇంట్లో చేసుకొని మన చేతులతో చేసుకొని తినడంలో ఉన్న కిక్కే వేరు కదా. నేను ఫస్ట్ టైం చేశానండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎగ్గు లేదండి, ఎగ్ అయితే ఏమి కొట్టిపోయలేదు. అంటే చికెన్ పచ్చడి అంటే చాలామంది ఎగ్గు కొట్టి పోస్తారు కదా, అలా ఏం లేదండి. జస్ట్ చికెన్ తోటే చేశాను. ఫస్ట్ టైం చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. అయినా నా మాటల్లో ఎందుకు ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మనకు హై పాయింట్స్ వచ్చాయో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి లాస్ట్ వరకు ఎవరు చూడాలనుకుంటున్నాను, ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. నేనైతే 1.5 kg చికెన్ తీసుకున్నానండి. దాన్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకోవడం మాకు రాదా అంటారేమో, అందరూ చేసుకుంటారు, బట్ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. వీటిని అయితే ఇలా చిన్న పీసెస్గా అయితే కొట్టించాలండి. అదే అండి, మనం చికెన్ తెచ్చుకునేటప్పుడు చికెన్ పచ్చడికి అని చెప్తే వాళ్ళు బోన్లెస్ అంటే బోన్ లేకుండా ఓన్లీ మెత్తడ్ పీసెస్ మాత్రమే ఇస్తారు. అది ఇలా చిన్నగా కట్ చేసి ఇస్తారండి. దీన్ని అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా పసుపు వేయాలండి. నేను జస్ట్ సింపుల్ ప్రాసెస్లోనే చెప్తున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. అంత పెద్ద హడావుడి ఏం లేదు, అన్నీ మన ఇంట్లోనే ఉంటాయండి. మన ఇంట్లో ఉన్న వాటితోటే చేశానమాట. ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఉంటాయి ఇందులో వేసేటివి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేను పసుపు వేసాను, అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేయాలండి. సాల్ట్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 5 minutes అయితే పక్కకు పెట్టాలి. అది వీడియోలో చూపెట్టలేదు. ఇప్పుడైతే దీన్ని స్టవ్ మీద అయితే పెట్టేసేయాలండి. మాకు అప్పటికి గ్యాస్ ఇంకా రాలేదు, గ్యాస్ లేదు, ఇండక్షన్ స్టవ్ మీదనే చేశానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దీన్ని ఇలా స్టవ్ మీద అయితే పెట్టేశాక ఇలా వాటర్ వస్తాయండి. ఈ వాటర్ మొత్తం పోవాలన్నమాట. అది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టేసుకున్నారనుకోండి మొత్తం మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని తిప్పుతూ ఉండాలన్నమాట. ఇక అక్కడే ఉండి ఈ వాటర్ మొత్తం పోయి మనం ఏదైతే ఆయిల్ వేసామో ఆయిల్ అనేది ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న ప్రకారం ఇలా అయితే రావాలండి. పీస్ అనేది ఎక్కడికక్కడ ఉడికిపోవాలన్నమాట. మనం లో ఫ్లేమ్లో పెడితేనే పీస్ ఉడికిపోతుంది. అది కాకుండా మనకు బోన్లెస్ మొత్తం మెత్తడ్ పీసెసే ఉన్నాయండి. తొందరగానే ఆవిరికే ఉడికిపోతుంది కదా, అది లో ఫ్లేమ్లో పెడితేనే. నేనైతే మూత గీత ఏం పెట్టలేదండి, మూత పెట్టకూడదంట. మరి దాని మీద మూత ఏమన్నా పెట్టామనుకోండి, ఆ ఆవిరికి ఆ వాటర్ డ్రాప్స్ అనేది అందులో పడి కొంచెం స్మెల్ వస్తుందంట. నాకు తెలీదు, వేరే వాళ్ళు చెప్పారు, అది మీతో షేర్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ వేసిన ఆయిల్ ఇలా వచ్చే వరకు వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకోవాలి. అందులో కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ తీసుకోవాలంటే నేనైతే 1/4 kg కంటే కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసుకున్నాను. నేను తీసుకున్న 1.5 kg చికెన్కి చూసారా ఇంతంత అయిందో చికెన్ వచ్చేసి. అలానే అవుతుందిలేండి కదా. నేనైతే ఫస్ట్ టైం చేశానండి, సో టేస్ట్ అయితే చాలా బాగుంది. అందుకే చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏ హడావుడి లేకుండా సింపుల్ ప్రాసెస్లో చేశానమాట. ఇప్పుడైతే మనము బాయిల్డ్ అయి ఉన్న చికెన్ పీసెస్ని అయితే ఈ ఆయిల్లో వేసేసేయాలండి. ఆయిల్ అయితే నేను తక్కువగానే తీసుకున్నాను. అది ఎందుకంటే నేను తీసుకున్న చికెన్ జస్ట్ 1.5 kg కాబట్టి అది బాయిల్డ్ అయ్యాక నాకు తెలిసినంత వరకు అయితే 1 kg కంటే కొద్దిగా ఎక్కువగానే ఉంది. ఇది కూడా తొందరగా అయిపోతుంది కదా అని ఆయిల్ అయితే కొంచెం తక్కువగానే తీసుకున్నాను. ఒకవేళ చికెన్ ఎక్కువ క్వాంటిటీ పెట్టుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఇప్పుడైతే మనం చికెన్ పచ్చళ్ళలోకి కావాల్సిన మసాలాలు అయితే తీసుకుందామండి. ఇక పచ్చళ్ళు అంటే జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవైతే ఖచ్చితంగా ఉండాల్సిందే కదండి. అది సరిపడనే తీసుకోవాలి. ఎక్కువ తక్కువగా తీసుకుంటే ఇక స్మెల్ చేదైపోతుందండి. స్మెల్ ఎక్కువైపోతుంది, ఆవాల స్మెల్ ఎక్కువైపోతుంది, చేదైపోతుంది. కాబట్టి సరిపడనే తీసుకోవాలండి. ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. క్వాంటిటీ లెక్కలైతే ఇక మనకు రావండి. ఇప్పుడు ఇక చికెన్ పచ్చడి కాబట్టి, నాన్ వెజ్ కాబట్టి మసాలాలు ఖచ్చితంగా ఉండాల్సిందే ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం మిక్స్ చేసేటప్పుడు ఇందులో ఆకులు కూడా వేసానండి. ఆకులు ఏంటంటే కర్రీలో వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా, అలాగే ఇందులో చట్నీలో కూడా వేద్దామనేసి తీసుకున్నానండి. ఒక 2 బిర్యానీ ఆకులు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి కూడా ఇందులో వేసేసి ఆయిల్ లేకుండా డీప్ ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, మెంతులు, మసాలాలు, బగారా ఆకు అయితే తీసుకొని ఫ్రై చేశానండి. అవి గ్రైండ్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. అలాగే పచ్చడి కాబట్టి మెంతులు కూడా ఉండాలి కదా, మరి మెంతులు ఎక్కువ తీసుకుంటే చికెన్ చేదైపోతుందండి. సరిపడనే తీసుకోవాలి అవి కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మసాలాలు గ్రైండ్ చేసుకొని పక్క పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మన చికెన్ దగ్గరికి వచ్చేసరికి చికెన్ కలర్ చేంజ్ అయింది. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో? వీడియోలో ఇలా ఉంది కానీ బయట అయితే చాలా బాగుందండి. అంటే
కలర్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. వీడియోలో అయితే కలర్ ఇలా వచ్చింది. నేను మొబైల్ని ఎన్ని వంకలు తిప్పినా కూడా అదే కలర్ కనపడుతుంది. నా మొబైల్ ప్రాబ్లమో తెలియదు, లేకపోతే లైటింగ్ ప్రాబ్లమో తెలియదు. ఈ వీడియో తీసింది కూడా నైట్ టైంలో కాబట్టి కలర్ అట్లా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలా అయితే రావాలండి. మొత్తం ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలి. ఇక చికెన్ పచ్చడి కాబట్టి ఆ మాత్రం వస్తుందని అంటారేమో, బట్ నేను చెప్పాలి కదా, నా బాధ్యత కదా, అందుకే చెప్తున్నాను. అది కాకుండా మనం వీడియో కూడా కొంచెం సాగదీశాను. తప్పదు, ఇక మ్యాటర్ కొంచెమైనా కూడా వీడియో సాగదీయాల్సిందే, ఎందుకంటే లాంగ్ వీడియో కాబట్టి కదా ఫ్రెండ్స్. నాకు తెలుసు మీరు అర్థం చేసుకుంటారని. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇలా కలర్ఫుల్గా అయితే రావాలండి. ఇలా వచ్చే వరకు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి మన చికెన్ పీసెస్ని. ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ ఇవ్వండి. మీకు ఉన్న 3000 హై పాయింట్స్ని ఒక 1000 పాయింట్స్ అయితే నా వీడియోకి ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా కలర్ అయితే వచ్చిందండి. అదే అండి, చికెన్ పీసెస్ అయితే ఇలా ఫ్రై అయిపోయాయి. ఇందులో అయితే కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకుని క్లీన్గా నీట్గా వాష్ చేసుకొని తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టాలండి. మనం తడిగా అలాగనే వేసామనుకోండి, పచ్చడి కొంచెం ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఖరాబ్ అయిపోతుందండి. ఆ విషయం మాకు కూడా తెలుసు అంటారేమో, చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కదా ఫ్రెండ్స్, అందుకే చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. కొంతమంది ఏం చేస్తారంటే చికెన్ పీసెస్ ఫ్రై చేసి, అంటే ఎక్కడికక్కడ ఫ్రై చేసేసి ఆ పీసెస్ పక్క తీసుకొని తాలింపు అనేది వేరే పెడుతూ ఉంటారు. నేనైతే ఇందులోనే కలిపానండి. నేను ఈ చట్నీ వచ్చేసి యూట్యూబ్ వీడియో చూసే పెట్టానండి. యూట్యూబ్లో ఒక అక్క చేశారు. ఆ వీడియో చూసి సింపుల్ ప్రాసెస్లో ఉంది కదా అనేసి, బాగుంది కదా అనేసి ఆ వీడియో చూసే నేను నేర్చుకున్నాను అనమాట. నేర్చుకున్నా కూడా ఫస్ట్ టైం చేసిన టేస్ట్ చాలా బాగుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అల్లం ఇక మాడిపోతుంది కదా, నేనైతే స్టవ్ మించి కిందికి దింపేసానండి. దింపేసేసాక మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదండి, మసాలాలు కారం, ఉప్పు, కారం అయితే తగినంత తీసుకోవాలి. కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి, ఎందుకంటే చికెన్ పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుందండి. అలాగే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, అదే అండి జీలకర్ర, ఆవాలు, మెంతు పొడి అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఇందులో వేసేయాలండి. ఫ్రెండ్స్, నేను ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసానండి. ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా అనేసి ఇంగువ కూడా వేసానండి. చాలా బాగుంది. మ్యాంగో పికిల్ పెట్టుకున్నట్టే కలపాలండి. లాస్ట్లో అయితే మ్యాంగో పికిల్ మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేడి చేసి వేయాలండి. నేనైతే ఆయిల్ కొద్దిగానే తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను తీసుకుంది 1 kg చికెన్ మాత్రమే. అది కాకుండా తొందరగా అయిపోతుంది కదా, ఆయిల్ ఎందుకు అనేసి కొద్దిగానే తీసుకున్నాను. ఆయిల్ ఎక్కువగా ఉంటే కూడా తినబుద్ధి కాదండి, అందుకే కొంచెమే తీసుకున్నాను. ఫ్రెండ్స్, నిమ్మరసం కూడా యాడ్ చేయాలండి. నిమ్మరసం వేసేటప్పుడు చికెన్ అనేది మొత్తం చల్లగా అయిపోయాక వేయాలండి, లేదంటే ముక్క అనేది చేదుగా ఉంటుంది. టోటల్ అయితే చికెన్ పచ్చడి సింపుల్ ప్రాసెస్లో ఇలా అయితే ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, వీడియో మొత్తం చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. సింపుల్ ప్రాసెస్లో అన్నీ మన ఇంట్లో రోజు వంటల్లో వేసే వాటితోటే చేశానండి. ఏ పెద్ద పెద్ద హడావుడి ఏం లేదు. చూసారు కదా, సింపుల్ ప్రాసెస్లో చికెన్ పచ్చడి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బై బాయ్.